పెద్ద పెద్ద సొంత పార్టీ వాళ్ళే వెన్నుపోటు పోవడానికి చూశారు. అధినాయకత్వం దగ్గరుండి ఇచ్చింది ఆయనకి. మాధవ్ ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నాడు, ఉత్తరాంధ్ర దగ్గర నుంచి. అట్లాంటి వ్యక్తికి ఇవాళ రాష్ట్రంలో ఇవాళ చూడండి ఆ కాంబినేషను ఎట్లుంది. ఇప్పుడు మాధవ్ తిరుగుతున్నాడు రాష్ట్రం అంతా. ఎంతగా తిరిగిన వాళ్ళు ఎవడన్నా ఉన్నాడా? మనమే చూసాం. అంత ముందు ఉన్నటువంటి హరిబాబు గారు, లేకపోతే ఆ తర్వాత చూసినటువంటి పేరేంటిది మన కన్నా లక్ష్మీనారాయణ, సోమవీర్రాజు, పురంధేశ్వరి, ఇట్లా మన కళ్ళెదురుగుండా జరిగిన మార్పుల్లో చూస్తే ఇన్ని కార్యక్రమాలు, నిరంతరం కార్యక్రమాలు, అది పబ్లిక్ తో లింక్ అయ్యి ఉన్న కార్యక్రమాలు. ఇటు కూటమిని సమన్వయం చేసుకుంటూ, ఇటు పార్టీని పికప్ చేసుకుంటూ వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు కదా అతను. అంటే ఆ ఎంపికకి న్యాయం చేశాడు కదా అతను. ఇది జరిగింది. అట్లాగే శ్రీనివాస్ వర్మ ఎక్కడ పట్టుకోవాలో, ఎక్కడ తక్కాలో, ఎక్కడ నడవాలో కరెక్ట్ గా నడుపుతున్నాడా లేదా? ఆయన పర్ఫెక్ట్. ఆయన ఎక్కడైనా కరప్షన్ అనే ముద్ర ఆయన ఎవడన్నా అంటున్నాడా? రే బచ్చాగాడు కౌన్సిలర్ కార్పొరేట్ లెవెల్లోనే కోట్లు మింగేస్తున్నారు. కానీ ఆయన రైళ్ల నాళ్ళ ఊరికి తెప్పిస్తున్నాడు,